హైపోస్పేడియాస్ అంటే ఇప్పుడు పీడియాట్రిక్ యూరాలజీ అని మనం అనుకున్నాం కదా. పీడియాట్రిక్ యూరాలజీలో ఇట్ ఈస్ ద మెయిన్ డిఫైనింగ్ కేస్ ఇన్ పీడియాట్రిక్ యూరాలజీ. అంటే మీరు పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అని చెప్పాలంటే వాడు మ్యాక్సిమం హైపోస్పేడియాస్ వాడి వర్క్లో ఒక ముఖ్య భాగం అయి ఉండాలి. ఎందుకంటే అది చాలా కామన్ ప్రాబ్లం కాదు. సో అగైన్ ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆఫ్ ద పీనిస్. ఆబ్వియస్గా ఆడపిల్లలో రాదు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫీమేల్ హైపోస్పేడియాస్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అంటే యూరినరీ ఓపెనింగ్ సపరేట్గా ఉండకుండా వెజైనా లోపలికి ఓపెన్ అవుతుంది. నేను చూశాను కొన్ని కేసులు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డయాగ్నోస్. when somebody tries to put a catheter, that is when they realize that ఇదేంద్ర బాబు అని చెప్పి a catheter వెళ్ళదు అంతకేను. ఓకే. సో దే ఆర్ అన్కామన్, రేర్. బట్ బేసికలీ హైపోస్పేడియాస్ అంటేనే మేల్. కరెక్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా పేషెంట్స్ కొంతమంది అడుగుతారు పాపం. వాళ్ళు పుట్టిన తర్వాత బేబీని తీసుకొస్తారు, హైపోస్పేడియాస్ ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, సార్ ఇది పుట్టక ముందు చెప్పలేరా, యాంటీనేటల్గా చెప్పలేరా? అప్పుడే సర్జరీ ఏదైనా చేస్తుండే వాళ్ళమేమో. సర్జరీ కాదు, సర్జరీ మనం పుట్టక ముందు చేయమనుకోండి. అంటే కొన్నింటికి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తున్నారు కదా. హార్ట్లో చేయట్లేదు. ఫీటల్ సర్జరీ అంటాం మనం. ఇది ఒకప్పుడు అంటే 30 ఏళ్ల క్రితం అమెరికాలో చాలా పాపులర్ అయింది. 30-40 ఏళ్ల క్రితం అమెరికాలో మైకెల్ హ్యారిసన్ అన్నప్పుడు ఉండేవాడు. ఈజ్ ఎ పీడియాట్రిక్ సర్జన్. అంటే నేను మామూలుగా అంటాను, తొండ ముదిరి ఓసర వెళ్ళైనట్టు పీడియాట్రిక్ సర్జన్ ముదిరి ఫీటల్ సర్జన్ అవుతాడని. యూనో హీ వాజ్ ఎ పీడియాట్రిక్ సర్జన్. అతను ఫీటల్ సర్జరీ చేసేవాడు. స్టార్ట్ చేశాడు అతను. హీ స్టార్టెడ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫీటల్ సర్జరీ. అప్పుడు చాలా ఎంతూజియాజం వచ్చింది. అసలు అదరగొట్టేస్తాం. ఫీటల్ సర్జరీ 2 రకాలండి. ఒకటి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్కి, అంటే ఈ బేబీకి ఈ పర్టికులర్ లోపల ఉన్న ప్రాబ్లం వల్ల ఆర్గన్స్ చెడిపోతాయి పుట్టే టైంకి. అంటే పుట్టక ముందే ఆ ప్రాబ్లం రిలీవ్ చేసి ఆ ఆర్గాన్ డ్యామేజ్ని ఆపడం, అదొక రకమైన ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఇండికేషన్కి ఎవరు చేయట్లేదు. బట్ ఒకప్పుడు ఫీటస్లో అంటే పొట్టలో ఉన్న గర్భస్థ శిశువులో వూండ్స్ అనేవి దే వోంట్ హీల్ విత్ ఎ స్కార్. వాళ్ళకి స్కార్ ఉండదు. మనం ఫీటస్కి ఇట్లా కట్ చేస్తే ఇట్ విల్ హీల్ వితౌట్ ఎ స్కార్. అరే వా, సీరియస్లీ? yes. అద్భుతం కదండి. అద్భుతమే. సో ఫీటల్ వూండ్స్ హీల్ వితౌట్ ఎ స్కార్. సో ఇంకేముందిరా అసలు, ఈ కాస్మెటిక్ సర్జరీలు కూడా చేద్దాం ఫీటస్లో. అంటే క్లెఫ్ట్ లిప్ ఉంటుంది, గ్రహణం చాలా కామన్గా క్లెఫ్ట్ లిప్. అది పుట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తే మీరు ఎంత గొప్పగా చేసినా కానీ స్కార్ ఉంటుంది, ఇన్ఎవిటబుల్ స్కార్ ఉంటుంది. ఇది మగవాళ్ళు అయితే మేసంతో కవర్ చేసుకోవచ్చు, బట్ వాళ్ళకి కష్టం. సో మీరు గ్రహణం మొర్రి పొట్టలో ఉండగానే రిపేర్ చేసేస్తే ద బేబీ విల్ బి బోర్న్ విత్ ఎ నార్మల్ లిప్, స్కార్లెస్ లిప్. ఇట్లాంటి కొన్ని, కానీ అది ఆ ఎంతూజియాజం బాగా తగ్గిపోయింది. ఎందుకంటే there are so much of ethical, legal issues. Because you are disturbing the mother, you're disturbing the environment of the mother. Correct. You have to open the uterus. The mother has to undergo చాలా మేజర్ సర్జరీ. మదర్ అండర్గో అవ్వాలి. ఒకసారి మీరు యూట్రస్ ఓపెన్ చేసి సర్జరీ చేశారంటే కంపల్సరీగా డెలివరీ హ్యాస్ టు బి బై సిజేరియన్. యూ కెనాట్ గో ఫర్ నార్మల్ డెలివరీ బికాస్ దట్ యూట్రస్ హెస్ బికమ్ వీక్. That will just burst if you try for normal delivery. Absolutely. సో వాళ్ళకి అసలు పెయిన్స్ రానివ్వకూడదు. అండ్ మీరు ఆ యూట్రస్ని స్టిమ్యులేట్ చేశారంటే, కట్ చేస్తారు కొడతారు కదా, స్టిమ్యులేట్ చేశారంటే యూట్రస్ని, దే కెన్ గో ఇన్ టు ప్రీమెచ్యూర్ లేబర్. దానికి మళ్ళీ మందులు ఇచ్చి ఆ ప్రీమెచ్యూర్ లేబర్ని అరికట్టి, సో చిన్న వాటికి నిజంగా ఇది అవసరమా? కాదు. సో ఇప్పుడు ఆ ఒరిజినల్గా ఫీటల్ సర్జరీలో ఉండే ఎంతూజియాజము, అంటే ఆయన ఎట్లా ఉండేవాడంటే మైకెల్ హ్యారిసన్ గొప్పవాడు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే సంబడి హూ థాట్ మచ్ బియాండ్ హిస్ టైం కదా. ఆయన ఎట్లా ఉండేవాడంటే పుట్టిన తర్వాత బేబీని తీసుకెళ్తే యు ఆర్ టూ లేట్ అనేవాడు. సంథింగ్ లైక్ దట్. చాలా లేట్ చేశారండి. అయ్యో, పుట్టిన తర్వాత తీసుకెళ్తే అది పుట్టిన బేబీకి ఇట్లా ఉందని తీసుకెళ్తే లేట్ అయిపోయింది. మీరు 4 నెలల ముందు వచ్చింది టైప్ ఇట్లా ఏదో. ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ పుస్తకం రాశారు, ది అన్బార్న్ పేషెంట్ అన్న పుస్తకం రాశాడు ఆ రోజుల్లోనే.
బట్ ఏమైందంటే మెల్లగా ఎంతూజియాజం తగ్గుతూ ఇప్పుడు అంటే మనకేమంటారంటే దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వెన్ యూ పోర్ కాఫీ ఫస్ట్ లెట్ ద ఫ్రాత్ సెటిల్ అంటారు. అది అడిగిన తర్వాత లోపల ద్రవం ఏముందో మనకు తెలుస్తుంది, అసలు విషయం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందులో ఏముందో, ఒట్టి గాలే ఉందా, కింద కొంత కాఫీ కూడా ఉందా. సో అలాగే ఏమైందంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి పీపుల్ హ్యావ్ టోన్ డౌన్. సో ఇప్పుడు ఫీటల్ సర్జరీ అనేది కొన్ని స్పెసిఫిక్ సెంటర్స్లో, అన్ని సెంటర్స్లో చేయట్లేదు. యూరప్లో, బ్రెజిల్లో కూడా చేస్తున్నారు, యూరప్లో చేస్తున్నారు, అమెరికాలో కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి మటుకు చేస్తున్నారు. అంటే లైఫ్ థ్రెటనింగ్, ఇంక ఇది ఆపరేషన్ చెయ్యకపోతే ఈ బేబీ బయటకు వచ్చాక బతకదు అనే దానికి యూ గో ఇన్, టేక్ ద ఛాన్స్, ద పేరెంట్స్ ఆర్ ఓకే విత్ ఇట్, టేక్ ద ఛాన్స్, గో అండ్ కరెక్ట్ ఇట్. సో ఇండియాలో నాకు తెలిసి పెద్దగా చిన్న చిన్న ప్రొసీజర్స్ చేస్తున్నారు కానీ మేజర్ ఫీటల్ సర్జరీ ఎవరు చేయట్లేదు. కానీ సార్ అంటే మీరు ఆల్మోస్ట్, సో ఇప్పుడు నన్ను క్వశ్చన్, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే హైపోస్పీడియాస్ నుంచి వచ్చాం. అవును సార్. సో నన్ను వీళ్ళు క్వశ్చన్ అడుగుతారు పేరెంట్స్, సార్ ఇది పుట్టక ముందే మాకు తెలియలేదే, అంటే తెలీదా, స్కాన్ చేసిన వాళ్ళు చెప్పలేదే అంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు స్కాన్ చేసిన వాళ్ళకి హైపోస్పీడియాస్ అనేది కనపడుతుంది. దే కెన్ మేక్అవుట్ ద పీనిస్, దే కెన్ మేక్అవుట్ ద టెస్టికల్స్. మేల్ ఫీమేల్ చెప్పేస్తారు కదా, మేల్ ఫీమేల్ చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పచ్చు. కానీ వాళ్ళు కనుక డయాగ్నోసిస్లో హైపోస్పీడియాస్ అని రాశారంటే వాళ్ళ రిపోర్ట్లో, దట్ మీన్స్ ఇండైరెక్ట్గా అది మేల్ బేబీ అని వాళ్ళు చెప్తున్నారు. ఓహో. ఇండియాలో అది ఆడమగా చెప్పడానికి లేదు కదా. అవును కదా, ఇది ఒక క్రైమ్. అవును, ఇట్స్ క్రైమ్, చట్టరీత్యా నేరం, జైల్లో పెడతారు. కాబట్టి ఏం మాట్లాడరు, చెప్పరు. అయ్యయ్యో, దీనివల్ల ఇది మైనస్ చెప్పరు. ఆఫ్ కోర్స్ చెప్పినా చేసేది ఏం లేదు, వేరే విషయం అనుకోండి, బట్ చెప్పరు. సో పుట్టిన తర్వాత ఇట్ ఈస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సో ఇందులో ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, అంటే దీని గురించి పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు మనకి, నాకు అదే ఆశ్చర్యం, మీరు చూస్తే ఇన్ని సర్జరీలు చేస్తున్నారు, ఇంత మీరు నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నారు, బట్ జనాల్లో దీని గురించి పెద్ద అవేర్నెస్ లేదు. మా వాడికి ఈ ప్రాబ్లం ఉందని ఎవరు ఓపెన్గా చెప్పుకోవడానికి కూడా ముందుకు రారు. ఇవి రిజిస్టర్ అవుతాయా కావా అనేది కూడా డౌటే. దానివల్లే అవేర్నెస్ లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక బేబీకి ఏదో హార్ట్ ప్రాబ్లం, మనం కామన్గా ఏదో ఇప్పుడు ఏంటంటే హార్ట్కి చాలా పెద్ద ఇది చేసేసి, హార్ట్లో హోల్ ఉందంటే దానికి ఏదో పెద్ద ఇదని, దానికి సర్జరీ చేయాలని చెప్పి యూనో చాలా స్కీములు పెట్టేసి దానికి ఏదో డొనేషన్లు చేసేసి, ఇట్స్ గుడ్. బట్ ఒక రకంగా చూస్తే దీస్ ఆర్ మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ దాన్ దోస్, అండ్ దీస్ ఆర్ మోర్ కామన్. ఇప్పుడు మనం పీడియాట్రిక్ యూరాలజీ అనుకున్నాం కదా. సో యూరాలజీ అనేది ఇట్ డీల్స్ విత్ బోత్ యూరాలజికల్ అండ్ జెనైటల్ ట్రాక్ట్. దాన్ని యాక్చువల్లీ యూరోజెనిటల్ అంటారు. కామనెస్ట్ అబ్నార్మాలిటీస్ అంటే ఒక బేబీ పుట్టక ముందు బేబీకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కామనెస్ట్ అబ్నార్మాలిటీ ఏది కనపడేది అంటే కిడ్నీలో వాపు. 1 to 2 out of every 100 babies. ఎందుకంటారు? మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫిజియోలాజికల్ అంటే ఏంటంటే ఆ డెవలప్మెంట్ టైంలో కొంచెం వస్తుంది, మెల్లమెల్లగా వాటంతా అదే తగ్గిపోతుంది, బట్ అవి కనపడతాయి. ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ స్కాన్స్ అవి వచ్చేయడం వల్ల భయంకరమైన, అంటే వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ యాక్యురేట్ అండ్ ఈ స్కాన్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయిపోయారు వాళ్ళు. సో దాంతో మనకి నార్మల్కి అబ్నార్మల్కి తేడా తెలియకుండా పోయింది. ఇప్పుడు ముక్కు ఇట్లా ఉంటేనే నార్మల్, ఇట్టా ముక్కు ఉంటే అబ్నార్మల్ అంటే మనలో సగం మంది అందరం అబ్నార్మలే అవుతాం కదా. సంథింగ్ అలాంటి ముక్కు లేని వాళ్ళు అందరూ అబ్నార్మల్ అంటే ఎట్టా? అంతే కదా. అమ్మవారి కళ్ళలాగా లేని పెద్ద పెద్ద కళ్ళు ఆకర్ణాంతం అంటారు, లేకపోతే అబ్నార్మల్ అంటే ఎట్లా? కాదు కదా. 6 feet పర్సన్ ఈజ్ ఆల్సో నార్మల్, 5 feet పర్సన్ ఈజ్ ఆల్సో నార్మల్. కరెక్ట్. సో నేను 5 feet ఉన్నావు కాబట్టి నువ్వు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు లివ్ అంటే ఎట్లా కుదురుతుంది? సో బేసికల్లీ నార్మల్ ఈజ్ ఏ రేంజ్, ఇట్ ఈస్ నెవర్ ఏ పాయింట్. ఇలా ఉంటేనే కాదు, ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు రకరకాల టెస్టుల్లో ఇప్పుడు కొంతమంది ఏమో, అంటే చాలా రీసెర్చ్ జరుగుతోంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇందులో నాకు చాలామంది పేరెంట్స్ వస్తారండి. లాస్ట్ వీక్ నేను క్లినిక్లో కూర్చుంటే ఒకే రోజు 3 ఫ్యామిలీస్ వచ్చాయి. 1 ఫ్రమ్ హైదరాబాద్, 1 ఫ్రమ్ ఒంగోలు, 1 ఫ్రమ్ కాకినాడ. ఏమిట్రా అంటే పుట్టక ముందు ఐ థింక్ 2-3-4 months బేబీస్ అంతే. పోనీ హైదరాబాద్ వాళ్ళు వచ్చారంటే హైదరాబాదే కాబట్టి వచ్చారు. కాకినాడ నుంచి 2 నెలలు 3 నెలల బేబీని వేసుకుని వచ్చేసారు. ఒంగోలు నుంచి వచ్చేసారు ఒకళ్ళు 2-3 నెలల బేబీని తీసుకుని.
ఏమిటయ్యా అంటే సార్ యాంటీనేటల్ స్కాన్ అంటే పుట్టక ముందు స్కాన్లో కిడ్నీలో కొద్దిగా వాపు ఉంది, పుట్టిన తర్వాత కూడా చేస్తే కిడ్నీలో కొద్దిగా వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, దే ఆర్ గ్రోయింగ్ వెల్, దేర్ వెయిట్ ఈజ్ గుడ్, ప్రాబ్లమే లేదు. స్కాన్లో మటుకు కొంచెం వాపు ఉన్నట్టు కనపడుతుంది. సార్ కిడ్నీ ప్రాబ్లం అంటే మాకు భయం వేసేస్తుంది సార్, మేము నెట్ చూసాము, మీ గురించి చదివాము, ఏదో విన్నాము, మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు, లేకపోతే అర్జెంటుగా మీ ఒపీనియన్ తీసుకోవాలని వచ్చేసాం సార్. స్కాన్ చేసిన రేడియాలజిస్ట్ ఏమో ముందు 7 mm ఉండింది, ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ చదవచ్చుగా. అవును కదా, రిపోర్ట్ చదివేస్తారా, మా బాబా ఏదో ఉందనుకుని వచ్చేస్తారు. చదివేసి సార్ ఇది పుట్టక ముందు ఫస్ట్ 5 mm ఉండింది సార్, తర్వాత 7కి వచ్చింది సార్, పుట్టాక ఇప్పుడు 9కి వచ్చింది సార్, సార్ 2 mm పెరిగింది సార్ అని జోక్ చేయట్లేదు అంటే భయపడిపోతున్నారు. వచ్చింది సార్, అవును సార్ బేబీ కూడా పెరిగింది కదా నాయన, నీ బేబీ పుట్టక ముందు ఎంత ఉంది ఇప్పుడు అంతే ఉందా, లేదు కదా. ఆబ్వియస్లీ ద కిడ్నీ ఈస్ ప్రొడ్యూసింగ్ మోర్ యూరిన్, దట్ ఈస్ సీన్ యాజ్ అ స్లైట్ స్వెల్లింగ్. ఏం చేయక్కర్లేదు స్వామి, మీరు హాయి అసలు బేబీని తీసుకురావద్దు ఇట్లాంటి వాటికి, మీరు హాయిగా మీ ఊరు వెళ్ళిపోండి. సార్ టెస్ట్లు ఏ టెస్టులు వద్దు అంటే తెలిసి